నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వసుంధర గారు రచించిన పెళ్ళయ్యాక చూడు ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. ఈ సమస్యను చివరికి శంకరం భార్య పరిష్కరించింది. ఈయనెప్పుడు పాడిందే పాటగా అస్తమానం అవే పాడుతున్నారని మీ అమ్మాయికి నచ్చినట్టు లేదు, మా బాగా చెప్పిందిలేండి అంది. తర్వాత భర్తతో, ఇక మీదట కొత్త పాటలైనా నేర్చుకోండి లేదా పాడటం మానేయండి అంది వేళాకోళంగా. రాజారావుకి మనసు చివుక్కుమంది. పాత పాటలు అంటారేమిటండి, వాటి మాధుర్యం కొత్త వాటికి రమ్మన్నా రాదు. అయినా పాడే గొంతులోనూ పద్ధతిలోనూ మాధుర్యం ఉండాలి తప్పితే పాటలకి కొత్త పాత అంటూ ఉండవు అన్నాడు అతను. దీని మూలంగా మీ పాట వినే అదృష్టం మాకు లేకుండా పోయింది అంది వసుంధర. మొహమాటానికి మీరు అలా అంటున్నారు కానీ ఇన్నాళ్లకి ఈయన పాటలపై సరైన అభిప్రాయం మీ అమ్మాయే చెప్పింది అంది శంకరం భార్య భర్త వైపు చిలిపిగా చూస్తూ. ఆమె మాటలకు శంకరం కాస్త ఉడుక్కున్నాడు. అలాగంటున్నావు కాదు, మరొక పాట పాడతాను, ఈసారి పాప నవ్వవలసిందే అన్నాడు అతని ఎర్రబడిన మొహంతో. అక్కడున్న 3 పెద్దలు కూడా అతని మాటలు విని భయపడ్డారు. శంకరం భార్య జాలిగా బాలరాణి వంక చూసి, రాజకుమారి చూడండి ప్రశాంతంగా ఉంది, ఎందుకు దాన్ని ఏడిపిస్తారు అంది. చాలే ఊరుకో అని పాట మొదలుపెట్టాడు శంకరం. రాజారావు భయంగా బాలరాణి ముఖం వంక చూడసాగాడు. అప్పుడే దాని ముఖంలో ఏడుపు లక్షణాలు కనిపించాయి. భార్య రచ్చగొట్టడం వలన శంకరంలో పట్టుదల పెరిగింది. ఒక్కోసారి ఇలాంటి సామాన్యమైన విషయాలే మనసును గాయపరిచి లేనిపోని అపార్థాలను సృష్టిస్తాయి. అందువలనేమో రాజారావు బుర్రలోకి మెరుపులా ఒక ఐడియా వచ్చి, ఆగండి శంకరం గారు అన్నాడు. శంకరం ఆశ్చర్యపోతూ చిన్నబుచ్చుకుని ఏం అన్నాడు. మీరు పాడిన సినిమా పాటలు నేను చాలా విన్నాను, కానీ మీకు 1-2 త్యాగరాయ కృతులు వచ్చినని చెప్పారు, అవి ఎప్పుడూ వినలేదు, ఈరోజు వినిపించాలి అన్నాడు రాజారావు. త్యాగరాయ కృతికి న్యాయం చేకూర్చే శక్తి నాకు లేదేమోనని భయం అండి అన్నాడు శంకరం. తప్పులు పట్టే శక్తి మాకు మాత్రం ఎక్కడిది కానియండి అన్నాడు రాజారావు. శంకరం ఒక క్షణం ఆలోచించి జేబులో నుంచి పాటల పుస్తకం తీశాడు. గబగబా పేజీలు తిరిగేసి ఒక చోట ఆగాడు. ఏదో మననం చేసుకుంటున్న వాడిలా ఒక్క క్షణం కళ్ళు మూశాడు. అతనింకా కళ్ళు తెరవకుండానే కుడి చెయ్యి గాలిలోకి లేచింది. అతను తన తొడ మీద తాళం వేసాగాడు. ముందు అస్పష్టంగా ప్రారంభమై 1 నిమిషంలో అతని స్వరం పెంచి కృతి మొదలుపెట్టాడు. వసుంధర భయంగా భర్త ఒడిలో ఉన్న కూతుర్నే చూస్తోంది. కానీ బాలరాణి ఏడ్చేలా కనపడలేదు. అది కుతూహలంగా శంకరాన్నే చూస్తోంది. దాని ముఖంలో ఆనందం కనపడుతోంది. 15 నిమిషాల పాటు కొనసాగినా అది అలా అతన్ని చూస్తూ పాట వింటూ ఆనందిస్తూనే ఉంది. శంకరం పాట ఆపిన క్షణంలోనే అది ఏడ్చేసింది. ఇది శంకరానికి గొప్ప విజయం. యాడోకూడదమ్మా, అంకుల్ ఇంకొక పాట పాడతారులే అంది వసుంధర కూతుర్ని భర్త వద్ద నుంచి అందుకుని సముదాయిస్తూ. అతిథి మనసు కూతురు సంతోషపెట్టినందుకు ఆమెకు చాలా ఆనందంగా ఉంది. మరి అలా గనకండి, టైం 8 కావస్తోంది, ఇంకా మా శ్రీమతి వంట కూడా చేయలేదు అన్నాడు శంకరం. అతని కళ్ళల్లో విజయగర్వం కనిపిస్తోంది. ఆ తర్వాత వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయాక జరిగిన సంఘటనల గురించి దంపతులిద్దరూ చర్చించారు. ఆయన పాడినప్పుడల్లా ఏడ్చిందేమిటి వసు, నేను చాలా ఫీల్ అయ్యాను అన్నాడు రాజారావు. చంటి పిల్ల గురించి మనమేం చెప్పగలమండి, ఇలాంటి తిక్క దీనికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఒకరోజు సరదాగా నేను బుల్బుల్ వాయించబోతే తీగ మీటగానే ఏడ్చి నేను ఆపగానే ఊరుకునేది. ఇలా 4-5 సార్లు ప్రయత్నించి చివరికి మూల పెట్టేశాను. ఒక్కోసారి దీనికి ఒక్కో పని జరగటం ఇష్టం ఉండదు. ఇప్పుడు దీనికి కూర్చోవటం కూడా వచ్చిందేమో. నేను చేసే ప్రతి పని శ్రద్ధగా చూస్తూ ఉంటుంది. ఒకరోజు నేను వంకాయలు తరుగుతూ ఉంటే ఏడ్చింది. తరగటం మానేగానే ఊరుకుంది. మళ్ళీ తరగబోతే ఏడుపు. పిల్లల ఉద్దేశాలు మనకు తెలియవు, కానీ వాళ్ళు వద్దనుకున్న పని మనం చేయలేము. ఈరోజు చూడండి, ఆయన పాట పాడటం దీనికి సుతరాము ఇష్టం లేదు, కానీ మనసు ఎలా మారిందో, చిట్ట చివరికి పాట ఎంత చక్కగా విని ఊరుకుంది అంది వసుంధర. ఆఖరి పాటకి ఇది ఊరుకోవటానికి కారణం నాకు తెలుసును అన్నాడు రాజారావు. ఆయన త్యాగరాయ కృతి పాడితే ఇది ఊరుకుంటుందని నాకు తోచింది, అందుకే అది పాడమన్నాను అన్నాడు. చంటి ముండక త్యాగరాయ కృతులు అవి ఎలా తెలుస్తాయండి, మీ కోతలు కానీ అంది వసుంధర. అది కాదు మేడం, శంకరం గారు మామూలు పాటలే తన్మయం చెందుతూ పాడతారు. ఇక త్యాగరాయ కృతి అయితే వేరే చెప్పాలా. ఆయన శరీరం పరవశంతో ఊగిపోతూ ఉంటుంది. కళ్ళు అప్పుడప్పుడు మూతలు పడుతూ తమాషాగా కదులుతూ ఉంటాయి. చేయి తాళం వేస్తూ ఉంటుంది. తల అటు ఇటు వేగంగా కదులుతూ ఉంటుంది. ఇవన్నీ రాజకుమారికి చక్కని దృశ్యాన్ని సమకూరుస్తున్నాయి.
చిన్నప్పుడు మా అమ్మ ఎంత అవస్థపడి ఈ అభినయం చేసి దీన్ని సంతోషపెట్టేది. కృతి పాడటం ద్వారా శంకరం గారు అదే చేశారు. అది పాట అయిపోగానే ఎందుకు ఏడ్చిందనుకున్నావు? ఆయన అభినయం ఆగిపోయిందనే అన్నాడు రాజారావు. అయ్యో, నేను చూడనే లేదండి. ఆయన పాడుతున్నంతసేపు నా చెవులు మాత్రమే పాట వింటున్నాయి, కానీ కళ్ళన్నీ రాజకుమారి మీదే ఉన్నాయి. ఏ క్షణంలో ఏడ్చి ఆభాస చేస్తుందేమోనని భయం అంది. మరొకసారి ఆయన కృతులు పాడమని నీకు చూసే అవకాశం కల్పిస్తాలే అన్నాడు రాజారావు. బాగుందండి, ఆయన పాడమనేది ఎందుకేమిటి అంది వసుంధర. అవునోయ్, మన పిల్లదానికి 6 నెలలు నిండిపోయాయి. దానితో 6 నెలల సావాసం వల్ల మనము చంటి పిల్లలమే అన్నాడు రాజారావు. ఆడపిల్లకు బేసి నెలలోనే అన్నప్రాసన చేయాలని తెలియపరుస్తూ రాజారావుకు మామగారి దగ్గర నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అందులో ఆయన 2 ముహూర్తాలను పంపారు. ఒకటి 7వ నెలకు, రెండవది 9వ నెలకు. భార్యాభర్తలిద్దరికూ విడిగా భోంచేసే అలవాటు లేదు. అన్నప్రాసన కాకుండా అన్నం ముట్టుకోవటం పిల్లలకంత మంచిది కాదంటారు. బాలరాణికి కింద వరుసలో 2 పళ్ళు కూడా వచ్చున్నాయి. దానికి పాకటం బాగా వచ్చిన మూలాన కంచాలు అవి లాగకుండా ఉండదు. ఇవన్నీ ఆలోచించి 7వ నెలలో రాజారావు దంపతులు మామగారు పంపించిన ముహూర్తం తేదీన వీలైనంత సింపుల్గా దానికి అన్నప్రాసన జరిపించేశారు. మనవరాలికి తాతగారు ఒక వెండి గిన్నె పోస్టులో పంపించారు. ఆ గిన్నెలోనే ప్రథమ కబళం ఆరగించింది బాలరాణి. ముహూర్త సమయానికి రవి దంపతులు ఊళ్ళో లేరు. 2-3 తెలిసిన తెలుగువారు శంకరం దంపతులు వచ్చి బాలరాణిని ఆశీర్వదించారు. మొట్టమొదటగా పళ్లను, తర్వాత పుష్పాలను, ఆ తర్వాత కళాన్ని తీసింది బాలరాణి. అన్నప్రాసనానంతరం బాలరాణి అన్నం సరిగ్గా తినలేదు, కానీ దాని ఆటపాటలు చాలా ఎక్కువై తల్లిదండ్రులని బాగా సంతోషపెట్టేది. ఒక్కోసారి ఒక్కో రకం చేష్టకు దానికి నవ్వు వస్తుంది. ఆ నవ్వు ఎంత బాగుంటుందో! పెద్దగా చప్పుడయ్యేలా ఊహోహో ఊహోహో అని నవ్వి ఆయాసం రాగా చివర అని ఆపుతుంది. ఒకసారి రాజారావు చేతి మీద దోమ వాలింది. రెండో చేత్తో టక్కున అక్కడ కొట్టాడు అతను. బాలరాణికి ఆ సన్నివేశం నచ్చింది కాబోలు కిలకిలా నవ్వింది. ఆ నవ్వు ఎంతో బాగుండటం వల్ల అతను మళ్ళీ చేతి మీద కొట్టుకున్నాడు. అది మళ్ళీ నవ్వింది. అలా కొంతసేపు జరిగాక బాలరాణికి నవ్వు రాకపోయినా తెచ్చి పట్టుకుని నవ్వసాగింది. ఇంకా కొట్టుకోవటం ఆపేశాడు రాజారావు. అప్పుడు అతనికి చేతి మీద మంట తెలిసింది. చూసుకుంటే దెబ్బతిన్న ప్రాంతం ఎర్రగా కందిపోయి ఉంది. కూతురి ఆట మైకంలో పడి అంతవరకు అతను ఆ విషయాన్నే గుర్తించలేదు. బాలరాణితో కబుర్లు చెప్తున్నప్పుడల్లా తరచుగా రాజారావు, వసుంధర ముద్దు మాటలు ఉపయోగించేవారు. ముద్దు చాలా రకాలుగా ఉంటుంది కదా. అది ఆడపిల్లలైతే దాన్ని ఏరా అనటం ముద్దు. అది చిన్నపిల్లైనా ఏమండి అనటం ముద్దు. స్పష్టంగా పలకవలసిన మాటలను వచ్చి రాని భాషతో అస్పష్టంగా మాట్లాడటం ముద్దు. అర్థం ఆలోచిస్తే తప్పుగా తోచే తిట్టు పదాలను ఉపయోగించటం ముద్దు. ఈ 4 రకాల ముద్దులను కూడా తల్లిదండ్రులు బాలరాణి మీద ప్రయోగిస్తూ ఉండేవారు. ఎరా ఆకలెత్తుందా? అయ్యో అల్లా ఓలవకూడదండి. దొంగమున్న వగైరా పద ప్రయోగాలు నిత్యము జరుగుతూ ఉండేవి. అదేం చిత్రమో, బాలరాణిని చూస్తే ముద్దు మాటలే కానీ మామూలు మాటలు వచ్చేవి కావు దంపతులిద్దరికీ. అవి ఎంతగా అలవాటైపోయాయంటే ఓ రోజు రాజారావు ఆఫీసులో తన తెలుగు స్నేహితుడితో మాట్లాడుతూ కొబ్బరి నూనె లేతూ పెరిగిపోయిందండి అని నాలుగు ఖర్చుకున్నాడు. కొబ్బరి నూనె రేటు పెరిగిపోయిందని చెప్పాలని అతడి భావం. 7-8 వారాల క్రితం రాజారావు పక్కింటి ముసలమ్మ గారి కోడలు కాపురానికి వచ్చింది. వాళ్ళ నాన్నగారు చాలా కాలం ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేసినందువలన ఆమెకు హిందీ కూడా వచ్చును. ఆమె పేరు కళ్యాణి. కళ్యాణికి చిన్నపిల్లలంటే ఎంతో ముద్దు. ఆ ముద్దు వసుంధర పాలిటి వరమైంది. అతి తక్కువ సమయంలోనే బాలరాణిని ఆమె అలవాటు చేసుకోవటమే కాక తరచుగా దాంతో కాలక్షేపం కూడా చేస్తూ ఉండేది. అయితే ఒక ఇబ్బంది ఉండేది. ఆవిడకు పిల్లలంటే విపరీతమైన ముద్దే, కానీ అది ప్రకటించే విధానం పిల్లలకు అంత ఆనందదాయకమైంది కాదు. కాసేపు ఆ కబురు ఈ కబురు చెప్పి హఠాత్తుగా ఓ గిల్లు గిల్లి నడ్డి మీద ఓ చరుపు చరిచి గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. ఆ ముద్దుకు బాలరాణి ఏడుపు లంకించుకుంటుంది. మొదలు పెడితే ఓ పట్టాన ఆపదు బాలరాణి. అందువల్ల దాన్ని ఊరుకోబెట్టడం అయ్యేసరికి తల ప్రాణం తోకకొచ్చేది వసుంధరకు. కొట్టినందుకు ఏడ్చినా కళ్యాణి అంటే చాలా ఇష్టపడేది బాలరాణి. చూసి చూడక దానికి ఆమె తినటానికి అవి ఇవి ఇస్తూ ఉండేది. దానికి నచ్చేలా కబుర్లు చెప్తూ ఉండేది. కానీ చిక్కంతా ఆవిడకు హఠాత్తుగా ఆవేశం వచ్చినప్పుడే ప్రారంభమయ్యేది. మొదట్లో చెప్పలేదు, కానీ వసుంధర ఓ రోజు రాత్రి కళ్యాణికున్న ఈ అలవాటు గురించి భర్తకు చెప్పి, పాపం దీన్ని అన్ని విధాలా బాగానే చూస్తుందండి. హఠాత్తుగా అలా పిచ్చెక్కిపోకుండా ఉంటే నా ప్రాణానికి ఎంత సుఖంగా ఉండునో అంది. రాజారావు నవ్వాడు.
నీ స్వార్థం చూసుకుని నువ్వు ఆడదాని అనిపించావు. నీ పిల్ల గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు చెప్పింది వినగానే నాకు శాస్త్రి గారి మీద జాలేస్తోంది అన్నాడు. వెంటనే వసుంధరకు అర్థం కాలేదు. కానీ అర్థమైన వెంటనే ఆమెకు గొక్క తిరగలేదు. వసుంధర అంతగా నవ్వటం రాజారావు బహుశా ఈ మధ్యకాలంలో చూసుండడు. వసుంధర నవ్వు ఇంకా పూర్తి కాకుండానే శాస్త్రి గారింట్లో నుంచి అమ్మో అన్న శాస్త్రి గారి కేక వినిపించింది. రాజారావు టైం చూసి ఇంకేం పాపం ఆయన ఇబ్బందులు పడ్డట్టున్నాడు అన్నాడు. అప్పుడు రాత్రి 9:30 అయింది. అంతలోనే శాస్త్రి గారి ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. కళ్యాణి గాభరాగా వచ్చి రాజారావు ఇంటి తలుపు తట్టింది. వసుంధర వెళ్ళి తలుపు తీయగానే మా ఆయన్ను తేలు కుట్టిందండి, ఇంకా నేల మీద పోతోంది, అది కొంచెం చంపేరు, నాకు భయం వేస్తోంది అందామె. తేలును చంపటం జరిగింది. ఏదో ఆ రాత్రికి కిరసనాయిలో ఉల్లిపాయ వైద్యం చేశారు. కానీ పాపం శాస్త్రి గారు రాత్రి తెల్లవారులు మూలుగుతూనే ఉన్నాడు. ఆయన మూలుగు విన్నప్పుడల్లా అసలు సంగతి తెలిసిన భర్త మాటలు గుర్తుకురాగా వసుంధరకు నవ్వొచ్చేది. కళ్యాణి ఇంటికి తరచుగా వస్తూ పోతూ ఉండే హిందీ వాళ్లలో శ్రీమతి జ్యోత్సన ఒక ఆమె రోజు ఉదయం 11 నుంచి 11:30 వరకు కళ్యాణి ఇంట్లో కాలం గడుపుతూ ఉండేది. సరిగ్గా అదే సమయానికి వసుంధర అన్ని పనులు ముగించుకుని కూతుర్ని ముద్దులాడుతూ కూర్చునేది. అటువంటప్పుడు కొన్ని మాటలు జ్యోత్సన చెవిలో పడుతూ ఉండేవి. ఆమె సరదాగా వింటూ ఉండేది. ఒకరోజు జ్యోత్సన కళ్యాణిని అడిగింది, పపోతాలంది అంటే తెలుగులో అర్థమేమిటో అని. ఏమిటి అడిగింది కళ్యాణి ఆ పదం ఏమిటో అర్థం కాక. పపోతాలంది అంది జ్యోత్సన మళ్ళీ. అది తెలుగు పదం కాదు అంది కళ్యాణి నిశ్చయంగా. భలేవారే, అది తెలుగు పదం అయి తీరాలి. శ్రీమతి రాజారావు నోటమ్మట ఆ మాట 3 సార్లు విన్నాను అంది జ్యోత్సన. కళ్యాణి నవ్వి, ఆమె ఇక్కడ 3-4 ఏళ్లుగా ఉంటున్నారు, బహుశా అదేదో ఒరియా పదమే ఉంటుంది, ఆవిడని అడిగి చెప్తాను అంది. కనుక్కోండి, అన్నిసార్లు ఉపయోగించే పదానికి అర్థం తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది అంది జ్యోత్సన. ఆ రోజు మధ్యాహ్నం కళ్యాణి వసుంధరని అడిగింది, ఏమండి పపోతాలంది అంటే ఏమిటి? వసుంధర ఆశ్చర్యంగా మొహం పెట్టి అదేం భాషండోయ్ అంది. ఈసారి కళ్యాణి ఆశ్చర్యపడింది. ఈ పదం మీ నోటముట విన్నానని జ్యోత్సన గారు చెప్పింది అంది. వసుంధరకు ఆశ్చర్యం వేసింది. అటువంటి పదం తను వాడినట్లు ఆమెకి ఏమాత్రమూ గుర్తులేదు. దాని అర్థం చూచాయిగా కూడా స్ఫురించటం లేదు. ఏమీ తోచక ఓసారి ఆయన్ని అడుగుతాను అంది. ఆహా కాదండి, ఆమె మీ నోటమ్మటే ఆ పదం చాలాసార్లు విన్నానన్నారు జ్యోత్సన గారు, అందువల్ల మీకే బాగా తెలుసుండాలి అంది కళ్యాణి. ఏ మాట విందో, ఈసారి ఆమె ఎప్పుడైనా నా నోట ఆ మాట వింటే చెప్పమనండి. హిందీ వాళ్ళు కదా, మన మాటను వాళ్ళ నోటితో చెప్పేసరికి మరొక రూపం వచ్చేస్తుంది అంది వసుంధర. ఆ రోజు సాయంత్రం వసుంధర భర్తను కూడా అడిగింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. పాపోతాలంది ఏమిటో అర్థం లేకుండా అన్నాడు అతను. ఏమైనా ఆ సమస్య మర్నాడు అతి సులువుగా పరిష్కరించబడింది. మర్నాడు జ్యోత్సన కళ్యాణి ఇంటికి వచ్చిన సమయంలో వసుంధర నోట ఆ మాట వెలువడింది. అప్పుడు కళ్యాణి జ్యోత్సన పక్కనే ఉంది. అదే మాట పపోతాలంది అంది జ్యోత్సన. వసుంధర చాలా గట్టిగా అన్న ఆ మాటలు కళ్యాణి కూడా వింది. వసుంధర ఇంట్లో కూతుర్ని మంచం మీద పడుకోబెట్టి ఆడిస్తుంది. అది పాకుకుంటూ మంచం మించి వచ్చేస్తోంది. మంచం అంచు చివరికి రాగానే అయ్యో అయ్యో ఇక రాకంది, మీరు పపోతాలంది అంటోంది వసుంధర. బాలరాణి కిలకిలా నవ్వేస్తోంది. అప్పుడు వసుంధర మళ్ళీ దాన్ని వెనక్కి కూర్చోబెడుతోంది. అది మళ్ళీ పాకుకుంటూ చివరిదాకా రాగానే తప్పంది, పపోతాలంది అంటోంది. మరొకసారి అరే అరే పపోతాలంది అంటోంది. ఇంకోసారి చిచ్చి పపోతాలంది అంటోంది. అలా 3 సార్లు పపోతాలంది అంది. అన్నిసార్లు ఉచ్చరించబడిన ఆ పదం పపోతాలందిగా మారింది. కళ్యాణికి నవ్వాగలేదు. నవ్వగలిగినంతసేపు నవ్వేసి పపోతాలంది అసలు పదం పడిపోతారండి అని, పిల్లలతో ముద్దుగా మాట్లాడుతూ ఉండటంలో అది రూపాంతరం చెందిందని, కానీ అనుకోకుండా చేసిన పదప్రయోగం కావటం మూలాన దాని అర్థం ఆ సమయంలో కనుక్కుంటే తప్ప చెప్పటం కష్టమని జ్యోత్సనకు వివరించి చెప్పింది. విన్నాక జ్యోత్సనకు కూడా నవ్వాగలేదు. అప్పుడే ఇద్దరూ వెళ్ళి తలుపు తట్టి వసుంధరకు అసలు సంగతి చెప్పేశారు. అక్కడి నుంచి ఈ విషయం చాలామందికి వ్యాపించింది. వసుంధరకు రాజారావుకు కూడా దూరపు బంధువులైన 2 ముసలమ్మలున్నారు. 2 విధవలు, సొంత ఆస్తి బాగా ఉన్నవారు, చక్కని ఆరోగ్యం కలవారు. మీదు మిక్కిలి వసుంధర మీద విపరీతమైన అభిమానం కలవారు.
వాళ్ళు ఎవరికి ఏమవుతారో తెలియదు కానీ మామూలుగా అందరూ వాళ్ళని వ్యవహరిస్తూ ఉంటారు. బాలరాణి పుట్టిన సమయంలో ఆ మామలిద్దరూ యాత్ర పేరిట కాశీలో ఉన్నారు. వాళ్ళు యాత్రలు ముగించుకుని వచ్చే సమయానికి వసుంధర మెట్టినింటికి వెళ్ళిపోయింది. వసుంధర కూతుర్ని చూడలేకపోయినందుకు మామలు చాలా నొచ్చుకున్నారు. ఎలాగైనా సరే బాలరాణిని చూడాలని కూడా నిర్ణయించుకున్నారు. ఇంటి వ్యవహారాలు అవి చక్కబెట్టుకుని నమ్మకస్తులకు ఇల్లు అప్పగించి వాళ్ళు బాలరాణి దర్శనార్థం బయలుదేరారు. బయలుదేరే ముందు 1-2 నెలల పాటు తాము అక్కడ ఉండిపోయినా ఇంటి వద్ద ఏ ఇబ్బందులు ఉండకుండా ఏర్పాటు చేసుకున్నారు. భువనేశ్వర్ వెళ్ళటం వల్ల వాళ్లకు మరికొన్ని లాభాలు కనిపించాయి. ఒరిస్సాలో దేవుడి గుళ్ళకి లోటు లేదు. అందులోనూ పూరి, భువనేశ్వర్, సాక్షి గోపాల్, కోణార్కల గురించి వాళ్ళు చాలా విని ఉన్నారు. ఇదివరలో వాళ్ళు చూసింది పూరి ఒక్కటే. ఇప్పుడు మిగతా స్థలాలు కూడా చూడొచ్చు. మనవరాలి కూతుర్ని చూసినట్లు ఉంటుంది, యాత్రా ఫలము దక్కుతుంది అనే అభిప్రాయంలో ఇద్దరు మామలు హుషారుగా బయలుదేరారు. ఆ మామలిద్దరిని అందరూ జంట మామలని, ఊతపదం మామలని అంటారు. అందుకు కారణం చాలా ఏళ్లుగా వాళ్ళు జంటగా ఉంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా చిత్రమైన ఊత పదాలున్నాయి. ఇద్దరిలో పెద్ద మామగారు తరచుగా ప్రాణం తీసి అవతల పారేస్తానంటుంది. చిన్న మామగారు అస్తమానం బయటికి గెంటేసి తలిపేస్తానంటుంది. వీళ్ళిద్దరూ ఎక్కడైనా చేరి సంభాషణ మొదలుపెట్టారంటే చుట్టూ ఉన్న వాళ్ళకి బోలెడంత వినోదం. ధైర్య సాహసోపేతులైన ఈ మామలిద్దరూ 1000 రూపాయల రొక్కాన్ని రొంటిన పెట్టుకొని సునాయాసంగా భువనేశ్వర్ చేరారు. మామలిద్దరూ రిక్షాలో రాజారావు పనిచేసే ఆఫీసు కాలనీలో చేరారు. అక్కడ కనిపించిన వ్యక్తిని చప్పట్లు కొట్టి పిలిచారు. ఎదుగో ఓయ్ అంటూ. ఆ వ్యక్తి వాళ్ళని సమీపించగానే తెలుగు మాలూం అంది పెద్ద మామగారు. ఆవిడికి మాలూం, నహీ మాలూం ఈ 2 హిందీ మాటలు వచ్చు. అదైనా మాలూం అని అనలేదు. ఆ పదం ఆవిడ నోటి నుంచి బయటికి మాలూం అని మాత్రమే వెలువడుతుంది. ఆ వ్యక్తి అడ్డంగా బుర్ర తిప్పాడు. అయితే చిన్న మామగారు ఊరుకోలేదు. రాజారావు సైంటిస్ట్ అంది. వెంటనే ఆ వ్యక్తి రిక్షా వాడికేసి తిరిగి ఒరియాలో ఏదో చెప్పి దారి చూపించాడు. ఆ ప్రకారంగా రిక్షావాడు వాళ్ళని సరిగ్గా రాజారావు ఇంటికి తీసుకువెళ్ళాడు. అయితే ఆ రోజు ఆదివారం కావటం వలన రాజారావు దంపతులు ఇంట్లో లేరు, బజార్కి వెళ్లారు. అందువలన ఇంటికి తాళం వేసింది. పక్కింటి ముసలమ్మగారు తలుపు తీసి చూసింది. తెలుగులో మాట్లాడుతున్న ఈ మామలను చూడగానే ఆవిడ ముఖం వికసించింది. ఎవరు కావాలండి, వసుంధర అని అడిగింది. అవునండి అంది పెద్దమ్మగారు. వాళ్ళు బజార్కి వెళ్ళారు. మా అబ్బాయి కోడలు కూడా బజార్కి వెళ్ళారు. అంతా కలిసే వస్తారు. వచ్చేదాకా మా ఇంట్లో కూర్చుంది కానీ రండి అంది ముసలమ్మగారు. రిక్షా వాడి చేత సామాను లోపల పెట్టించి వాడికి మరొక పావుల డబ్బులు ఎక్కువే ఇచ్చి పంపేసింది చిన్న మామగారు. తర్వాత మామలు, ముసలమ్మగారు శాస్త్రి గారి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు. మా మనవడి ఇల్లు కూడా ఇలాగే ఉంటుందనుకుంటాను అంది పెద్ద మామగారు గదిని పరిశీలిస్తూ. అవునండి, ఇక్కడ ఇళ్ళన్నీ ఒకే పద్ధతిలో ఉంటాయి అంది ముసలమ్మగారు. ఆ తర్వాత ముసలమ్మగారు వాళ్ళకి ఇల్లంతా చూపించింది. మంచినీళ్ళు ఇచ్చింది. ఆ కబురు ఈ కబురు చెప్పుకున్నాక పెద్ద మామగారు అడిగింది. మా మనవరాలి కూతుర్ని రోజు చూస్తూనే ఉంటారనుకుంటాను, ఎలాగుంటుందండి, అల్లరి చేస్తుందా అని. పిల్ల బాగుంటుందండి, ఆ అట్టే అల్లరి చేయదు. రోజుకు సగం మా ఇంట్లోనే ఉంటుందనుకోండి. అదొక్క క్షణం లేకపోతే మాకెవ్వరికి తోచదు అంది ముసలమ్మగారు. మొండని చూద్దామంటే ఇంతవరకు కుదరలేదు. చూడాలని ఇదైపోతున్నాను అనుకోండి. ఒకసారి చూసి బయటికి గెంటేసి తలుపులేసేద్దామని బయలుదేరి వచ్చాను అంది చిన్న మామగారు. ముసలమ్మగారు ఆవిడ వంక ఆశ్చర్యంగా చూసింది. ఈలోగా పెద్ద మామగారు అందుకుంది. నిజంగానండి, దాన్ని చూడాలని నేను ఎంత ఇదైపోతున్నానో చెప్పలేను. ఒకసారి చూస్తేనా ప్రాణం తీసి అవతల పారేస్తాను అంది. ముసలమ్మగారు ఒక్క క్షణం కొయ్యబారిపోయింది. అయ్యో, మీరు పెద్దవారు అటువంటి మాటలు అంటారేమిటండి అంది. మా అమ్మలిద్దరూ కూడా నవ్వారు. వసుంధరను చిన్నప్పటి నుంచి ఎరుగుదుము. దాని ఉచ్చలు పీతుళ్ళు భరించి తల్లి కంటే ఎక్కువగా పెంచాము. దాని కూతుర్ని చూడాలనుకోవటము, అందుకోసం ఇంత ప్రయాణం చేసి రావటము ఆశ్చర్యమే ఉంది అంది పెద్ద మామగారు. ఆవిడ మాటలు ముసలమ్మగారికి అంత బాగా అర్థం కాలేదు. తర్వాత మా అమ్మలావిడ్ని భువనేశ్వర్ గురించి అడిగి తెలుసుకున్నారు. సంభాషణ అట్టే నడవకుండానే శాస్త్రి దంపతులు, రాజారావు దంపతులు కూడా వచ్చేశారు. వసుంధరను చూస్తూనే పెద్ద మామగారు, ఏమ్మా పెత్తనాలు అయ్యాయా? మా అమ్మ వస్తోంది, స్టేషన్కి రాకపోతే పాయే, కనీసం కాస్త ఇంట్లో ఉండాలన్న జ్ఞానం ఉండొద్దు అంటూ దెబ్బలాడింది. వాళ్లను చూసి ఆశ్చర్యపోయిన వసుంధర, అయ్యో మా అమ్మ ఎప్పుడొచ్చారు, వస్తామని ఒక ఉత్తరమైనా రాయలేదేం అంటూ పలకరించింది. అయ్యో, నన్ను ప్రాణం తీసి అవతల బారయ్య, ఉత్తరం రాయనే లేదు కదూ.
అవును గాని ఏది నా చిట్టి తల్లి అంటూ ముందుకొచ్చింది పెద్ద మామగారు. ఆ చిట్టి తల్లి బాలరాణి తండ్రి చంకలో నుంచి ఈ కొత్త బామ్మల వంక విచిత్రంగా చూస్తోంది. ముందు లోపలికి రండి అంటూ రాజారావు ఇంట్లోకి దారి తీశాడు. పక్కింటి ముసలమ్మ గారికి కృతజ్ఞతలు తెలియపుచ్చి వసుంధర ఆమె వెనుకనే ఇద్దరు మామలు ఇంట్లోకి అడుగుపెట్టారు. తలుపు వేసేశాక ఒక్కసారి దాన్ని ఇలా గీయండి అంది వసుంధర. బాలరాణి తల్లి దగ్గరకు వచ్చింది. రాజారావు బట్టలు మార్చుకునేందుకు పక్క గదిలోకి వెళ్ళాడు. ముండ ఎలా చూస్తుందో చూడు, ప్రాణం తీసి అవతల పారేయాలి అంది పెద్ద మామగారు. దాన్ని చూపులే 1000 వరహాలే తల్లి, బయటికి గెంటేసి తలుపులెయ్యాలి అని చిన్న మామగారు బాలరాణిని ఒకేసారి ముద్దులాడేశారు. ఆ ముద్దులకు ఉక్కిరి బిక్కిరై కెవ్వు మంది బాలరాణి. అప్పటికప్పుడు అది కెవ్వుమన్న తర్వాత మామల దగ్గర బాగా మాలిమైంది బాలరాణికి. అస్తమానం ఆడించేవారంటే ఏ పిల్లలకైనా ఇష్టమే కదా. వాళ్ళు వచ్చినప్పటి నుంచి వసుంధరకు పని అనేదే లేకుండా పోయింది. ఎందుకు మా అమ్మ అలా కష్టపడటం, మీరిద్దరూ కూర్చొని దాన్ని చూస్తూ ఉంటే క్షణాల మీద నేను వంట చేశాను అనేది వసుంధర. దానికి వాళ్ళు ఇక్కడి వంట కూడా ఓ వంటేనా, కట్టు పుల్లలు వెలిగించి పొయ్యి మీద వంట చేయటం అలవాటైన మాకు ఇది అసలు ఓ పనిలాగానే లేదు అనేసేవారు. ఈ మా అమ్మల రాక రాజారావుకు బాగానే ఉంది. అద్భుతంగా వంటలు చేసి అతని జిహ్వకు కొత్త రుచులు చూపించారు. వాళ్ల దగ్గర వంట చేసే పద్ధతులు రాసుకోమని అతను భార్యను కోరాడు కూడా. అంతేకాకుండా అడపాదడపా భార్యాభర్తలు ఏకాంతంగా బయటికి పోవటానికి కూడా అవకాశం కలిగింది. ఇన్ని మంచి సదుపాయాలు కలిగినా మా అమ్మల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలిగాయి. అవి వాళ్ల ఊత పదాల వల్ల వచ్చినవే. ఆ కాలనీలో బట్టలు ఉతికే తెలుగు చాకలున్నాడు. అన్ని భాషల వారికి అతడే చాకలి. కాలనీకి అంతటికీ అతను ఒక్కడే కావటం వలన అతగాడి రేటు ఎక్కువ, ఉతుకులో శ్రద్ధ తక్కువ. ఈ పద్ధతి బామ్మలకు నచ్చలేదు. ఏమయ్యా రేటు చూస్తే ఎక్కువ, కుళ్ళేమీ వదలలేదు అంటూ గద్దించిందోసారి చిన్న మామగారు. చాకలేమీ తక్కువ తినలేదు. అమ్మో ఆ బట్టకు పట్టిన కుళ్ళు పోవాలంటే ఇంకో 2 ఉతుకులైనా పడాలి అన్నాడు. ఇలా మాట్లాడేమంటే ప్రాణం తీసి అవతల బారేస్తాను అంది పెద్ద మామగారు. దాంతో చాకలికి కోపం వచ్చి ఏమండోయ్ మాటలు కాస్త తిన్నగా రానియండి అన్నాడు. అప్పుడు చిన్న మామగారు మాటలు తిన్నగానే ఉంటాయి కానీ నువ్వు కాస్త బట్టలు తిన్నగా ఉతుకు, లేకపోతే ఇంట్లోంచి గెంటేసి తలుపులు వేసేయాల్సి ఉంటుంది అంది కోపంగా. ఇలా చాలామంది వారి ఊత పదాలను అపార్థం చేసుకున్నారు. ఓసారి సుందర్రావు గారు అనే ఆయన రాజారావు ఇంటికొస్తే ఆయన 4 ఏళ్ల కొడుకును చూసి ముచ్చటపడి పెదమామ్మగారు కుర్రాడు చూడుసేవ్ ఎంత ముద్దొస్తున్నాడు, ప్రాణం తీసి అవతలు బారేయాలనిపించటం లేదు అంది చిన్నమామతో. ఆ మాటలకు వచ్చిన ఆయన చాలా బాధపడి అలాగంటారేమిటండి అన్నాడు అదో రకంగా మొహం పెట్టి. కొంచెం స్వరం తగ్గించిన రాజారావు ఏమనుకోకండి అది ఆవిడ ఊతపదం అన్నాడు. అదే ఊతపదం అండి బాబు అన్నాడు ఆయన కొంచెం చిరాగ్గా. ఆ మర్నాడు సుందర్రావు కొడుకు జ్వరం వచ్చింది. ఆ రోజంతా అతను తన వంక అదోలా కోపంగా చూస్తున్నట్లు అనిపించింది రాజారావుకి. పూర్వం ఇంతలా లేదండి, వయసు మీరిన కొద్దీ మరీ ఎక్కువైపోయింది దిక్కుమాలిన ఈ ఊత పదాలు వాడకం అంది వసుంధర భర్తతో. పాపం ఈ ఊత పదాల కారణంగా వాళ్ళ మంచితనం ఎందుకు కొరగాకుండా పోతోంది అని బాధపడ్డాడు రాజారావు. వాళ్లను పూరి కోణార్కలు తీసుకుని వెళితే అక్కడ ఆ ప్రదేశాలను దేవుణ్ణి చూసి కూడా వాళ్ళు తమ ఊత పదాలు ప్రయోగించారు. ఇలా 1 నెల నాళ్ళు చాలామందిని బయటికి గెంటేసి తలుపులు వేసి ప్రాణం తీసి అవతల పారేసి అర్జెంటుగా బయలుదేరి రావలసిందిగా ఇంటి దగ్గర నుంచి ఉత్తరం రావడంతో మా అమ్మలు తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్లను రైలు ఎక్కించాక రైల్లో వీళ్ళు పాపం ఎంతమందిని బయటికి గెంటేసి తలుపులు వేసేస్తారో, ప్రాణాలు తీసి అవతల పారేస్తారో అన్నాడు రాజారావు భార్యతో నవ్వుతూ. ఏమో కానివ్వండి, వీళ్ళు ప్రయాణం అయితే ఇంటిల్లి పాది భయపడుతూ ఉండేవారు ఏం గొడవలు తీసుకొస్తారోనని. కానీ ఎప్పుడు ఇంతవరకు వీళ్లతో ఏ గొడవలు రాలేదు అంది వసుంధర. ఏవైనా వాళ్ళ మనసు మంచిది కదా, అదే వాళ్ళని కాస్తుంది అన్నాడు రాజారావు. మా అమ్మలు వెళ్ళిపోయాక కొన్నాళ్ల పాటు ఇల్లంతా చిన్నపోయినట్లు అయ్యింది. సుఖానికి అలవాటు పడ్డ వసుంధర ప్రాణానికి కొంచెం కష్టంగా కూడా అనిపించింది. కొంతకాలం పాటు భార్యాభర్తలిద్దరూ వాళ్ళను తలుచుకుని నవ్వుకుంటూ ఉండేవారు. బాలరాణి క్రమంగా ఎదుగుతోంది. అత్త తాత లాంటి పదాలు కొన్ని వచ్చాయి దానికి. అనేక జంతువుల కూతలను అది అనుకరించేది. కొన్ని విద్యలు దానికి చాలా తొందరగా వచ్చాయి. తల్లి తప్పట్లోయ్ తాళాలోయ్ దేవుడి గుళ్ళో బాజాలోయ్ అని పాడుతున్నంతసేపు అది తప్పట్లు కొట్టి చివర గోవిందా అనగానే 2 చేతులు జోడించి తల మీదకు తీసుకొచ్చేది. అది అలా చేస్తున్నప్పుడు దాని మొహంలో భావ ప్రకటన చాలా చక్కగా ఉండేది.
7వ నెల వెళ్లకుండానే ఇటువంటి విద్యలు నేర్చుకున్న దాన్ని చాలామంది అభినందించారు. అంతేకాదు ఆ నెలలోనే అది నేర్చుకున్న విద్యలు అనేకం ఉన్నాయి. తండ్రికి టాటా చెప్పడం వచ్చింది. రేడియోలో కొన్ని పాటలు రాగానే పాక్కుంటూ వెళ్ళిపోవటం దాని రివాజు. దానికి ఇష్టమైన పాటలు కొన్ని ఉన్నాయి. వాటిని అది దాని పద్ధతిలో పాడేది కూడా. దాని విద్యల్లో మరికొన్ని బస్సు ఏమంటుందమ్మా అంటే అని ఉమ్మొచ్చేలా చెప్పటం, రైలు ఏమంటోంది అంటే కూ అని కళ్ళు చిట్లించి కుయ్యటం, కుక్కర్ ఏమంటుందమ్మా అంటే ఝూ అనటం, కుక్క కనపడితే బౌ బౌ అని చెప్పి చిచ్చి అని కొట్టడం. నెలలు గడుస్తున్న కొద్దీ దాని భాషా జ్ఞానము విద్యలు కూడా పెరగసాగాయి. అయితే 10 నెలలు వచ్చినా కూడా అది లేచి నిలబడటానికి నడవటానికి ప్రయత్నించేది కాదు. దానికి పాకటంలో ఉన్న హాయి మరి దేనిలోనూ కనిపించినట్లు లేదు. పిల్లలకు నడక ఆలస్యంగా రావటం పెద్ద విశేషమేమీ కాదు. ఆ కాలనీలోనే బాలరాణి తోడు పిల్ల మరొకతుంది. అది అప్పుడే నడక మొదలెట్టడం మాత్రమే కాదు, పరుగులు కూడా పెట్టేస్తోంది. ఆ పిల్ల తల్లి వసుంధరని ఎప్పుడు కలిసినా మీ అమ్మాయికి నడకొచ్చిందా అని పలకరించి అయ్యో ఇంకా రాలేదా అని జాలిపడుతూ ఉండేది. వసుంధర కూడా ఊరికినేది కాదు. మీ పాపకు మాటలు వచ్చాయా అని అడిగి అయ్యో ఇంకా రాలేదా అని జాలిపడుతూ ఉండేది. ఇద్దరు కలిసినప్పుడు తన పాప నడక గురించి ఆవిడ, బాలరాణి మాటల గురించి వసుంధర చిలవల పలవలు అల్లి చెప్పుకునేవారు. తల్లిదండ్రులు కన్న బిడ్డలను చాలా అభిమానిస్తారు. అది స్వార్థరహితమైన ప్రేమ. తమ బిడ్డల మీద ఏగవాలినా సహించలేరు వాళ్ళు. తమ పిల్లలు ప్రపంచంలో అన్ని విధాల గొప్పవారని, వాళ్ళకి ఏ విధమైన లోపాలు లేవని, వాళ్ళు చేసే ప్రతి పని చాలా విశేషమైందని వారి భావన. అందుకే మీ అబ్బాయి చాలా అల్లరి వాడండి అంటే ఆ తల్లి అంతకంటే అల్లరి చేసే మరొక అబ్బాయిని ఉదహరిస్తుంది. పిల్లలను ప్రేమించడం మంచిదే, కానీ వాళ్ళు తప్పు మార్గంలో పోతూ ఉంటే సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. కానీ ఆ బాధ్యత ఇతరులు తీసుకుంటే తల్లిదండ్రులు సహించలేరు. అలా తీసుకున్న వారిని తమ శత్రువులుగా వారు భావించినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి మనస్తత్వాలను ఎన్నోసార్లు తనే స్వయంగా పరిశీలించి ఉన్నా తన దాకా వచ్చేసరికి వసుంధర కూడా దానికి తలొగ్గింది. ఎవరైనా మీ అమ్మాయికి నడకొచ్చిందా అని అడిగితే ఆమెకు ఎంతో బాధగా ఉండేది. ఆ కారణంగా ఆమె విపరీతంగా పరిశోధనలు చేసి ఏడాది దాటాక కానీ నడకరాని పిల్లల జాబితా ఒకటి తయారు చేసింది. 10 నెలలలోపు మాటలు నేర్చిన పిల్లల జాబితా మరొకటి తయారు చేసింది. మొదటి జాబితా చాలా పెద్దది, రెండోది బహు చిన్నది. ఈ విషయాన్ని కొత్త సర్ఫు ఎన్ని బట్టలు ఉతుకుతుందో కంపెనీ వారు ఇతర డిటర్జెంట్స్తో పోల్చి చూపిన అడ్వర్టైజ్మెంట్ పద్ధతిలో 10 మందికి వివరించి తను తృప్తి పడేది వసుంధర. బాలరాణికి తల్లిదండ్రులు కొన్న బొమ్మలు బోలెడున్నాయి. అందులో కీ ఇస్తే ఆడే బొమ్మలు ఉన్నాయి. వసుంధర చాలా జాగ్రత్త మనిషి. ఆమె పిల్ల చేతికి ఒక్క బొమ్మ కూడా ఇవ్వకుండా తనే కీ ఇచ్చి ఆడించి చూపించేది. బాలరాణి కూడా తన ఆ బొమ్మను ముట్టుకుని ఆనందించాలనుకునేది కాదు. అందువల్ల దాని బొమ్మలు ఏవి పాడయ్యేవి కావు. కానీ దానికి ఎక్కువ బొమ్మలు కొనాల్సి వచ్చేది. ఎందుకంటే ఏ బొమ్మతోనూ అది ఎక్కువసేపు ఆడేది కాదు. కొత్త బొమ్మతో 2 నిమిషాలు ఆడుకుని దాచ్ అని తల్లికిచ్చేసేది. దాచ్ అంటే దాచేయమని అర్థం. ఆ తర్వాత మరొక బొమ్మ ఇవ్వాలి. దాచ్ అని అది అనే వరకు మాత్రమే బొమ్మ ఉంచాలి. ఏదైనా కొత్త బొమ్మను చూసిన వెంటనే దాచ్ అన్నదంటే బాలరాణికి ఇప్పుడు ఆడుతున్న బొమ్మ నచ్చలేదని అర్థం. షాపుల్లో ఈ విధంగా దాని అభిరుచిని తెలుసుకోవటానికి తల్లిదండ్రులకు చాలా వీలుగా ఉండేది. పాటలు విన్నప్పుడల్లా ఉత్సాహంతో అటు ఇటు ఊగేది. ఆ ఊగటమే నాట్యం. మామూలు డ్యాన్స్ చేయమ్మా అంటే అది అలా అటు ఇటు ఊగేది. సినిమాలోనూ రేడియోలోనూ పాటలు వచ్చినప్పుడు ఎవరూ అడగకుండానే అది మామూలు డ్యాన్స్ చేసేది. ఆ కృత్యాన్ని మామూలు డ్యాన్స్ అనటానికి ఒక కారణం ఉంది. బాలరాణికి వాళ్ళ దొడ్డమ్మ వెండి గజ్జలు బహుమతిగా ఇచ్చింది. బాలరాణి సన్నటి పాప కావటం వల్ల 10 నెలలు వచ్చే వరకు దానికి అవి సరిపోలేదు. అవి పెట్టుకుని కాళ్ళు కదిపితే ఘల్ ఘల్మని శబ్దం అయ్యేది. ఇంకా నుంచోవటం బాగా రాక అది కూర్చునే కాళ్ళు కదిపి ఆనందించేది. దాని పేరు ఘల్ ఘల్ డ్యాన్స్. ఘల్ ఘల్ డ్యాన్స్ చేయమని ఎవరైనా అడిగితే అది చాలా ఉత్సాహంగా కాళ్ళు కదిపేది. ఇవి కాక బాలరాణి తనకే ప్రయోజనమో ఆశించకుండా చాలా ప్రదర్శనలు ఇచ్చేది. దానికి తన పేరులోని మొదటి 2 అక్షరాలే వచ్చును. నీ పేరేమిటమ్మా అంటే రాజా అని ఆగిపోయేది. ఫ్యాషన్ చేసుకోమ్మా అంటే దాని మెడలోని లాకెట్ గొలుసును నోట్లో పెట్టుకుంటుంది. జంతువులు ఎలా అరుస్తాయో ప్రెషర్ కుక్కర్ ఏమంటుందో చెప్తుంది. దేనికైనా దానికి 3 ఉండాలి. లక్షలు తీసుకునే సినీ తారలే తమ ప్రదర్శనలకు నటనలకు 3 కావాలి అంటారు. ఉచితంగా ప్రదర్శనలు ఇచ్చే బాలరాణి 3 కావాలనటంలో తప్పే ఉంది.
ఇటువంటి బాలరాణికి పేరు రాజకుమారి అయినప్పటికీ పుట్టినరోజు వేడుక మాత్రం అతి సామాన్యంగా జరిగిపోయింది. తెలిసిన కొంతమంది తెలుగు ఆడపడుచులను వసుంధర పేరంటానికి పిలిచింది. బాగా తెలిసిన 2-3 కుటుంబాల వారిని భోజనానికి పిలిచింది. పేరంటానికి వచ్చిన ముత్తైదువులు బాలరాణిని తొందరగా ఓ తమ్ముడికి అక్క ఒక అమ్మను దీవించారు. పుట్టినరోజు వేడుక పూర్తయిన 4-5 రోజుల్లో బాలరాణి వనవిహారానికి బయలుదేరింది. ఆ వనం పేరు నందనకాననం. భువనేశ్వర్ నుంచి రైల్లో వెళ్తే 20 నిమిషాల ప్రయాణం. అది ఒక జూ వంటిది. చాలామంది అక్కడికి పిక్నిక్కి వెళ్తూ ఉంటారు. అక్కడ నౌకా విహారం, గజారోహణం, చిన్నపిల్లల చిట్టి రైలు మొదలైన ఆకర్షణలు ఉన్నాయి. రాజారావు మరి 3 తెలుగు కుటుంబాలతో కలిసి నందనకాననం వెళ్ళాడు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.